కుమ్రంభీం జిల్లా ఇటిక్యాల పహాడ్ సరిహద్దుల్లో పులి సంచారం ఇప్పుడు టెన్షన్ పుట్టిస్తోంది. రోడ్ ఎక్కాలన్నా భయమే, పొలానికి వెళ్లాలన్నా కూడా భయమే. ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టాలంటేనే టెన్షన్తో గడిపేస్తున్నారు ప్రజలు. మరోవైపు పశువులపై పంజా విసురుతోంది పులి. ఇక పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. మరోవైపు పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పులిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు. ప్రజలను పంట పొలాలకు వెళ్లవద్దని హెచ్చరికలు కూడా జారీ చేశారు. వెంటనే ఈ పులిని బంధించాలని ప్రజలు కోరుతున్నారు. పులి భయంపై మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. మళ్ళీ పంజా విసురుతుంది. మహారాష్ట్ర ప్రాంతం నుంచి కుమ్రంభీం జిల్లాలో అడుగుపెట్టిన తర్వాత మళ్ళీ వరుసగా దాడులు చేస్తుంది, ప్రజలకి దడబుట్టిస్తుంది, అదేవిధంగా పశువుల ప్రాణాలు తీస్తుంది. దాంతో ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా ఏదైతే సిర్పూటి మండలం, కుమ్రంభీం జిల్లాలోని సిర్పూటి మండలంలోని ఏదైతే అమృత్గూడలో ఒక పశువుపై పంజా విసిరింది, అదేవిధంగా ప్రాణాలు తీసింది. అయితే ఇప్పటివరకు ఈ అంశంపై అటవీ అధికారులు ధృవీకరించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఏదైతే స్థానికులు చెప్తున్నారు, పులి పంజా విసిరింది, పశువు ప్రాణాలు తీసిందని అక్కడ ఉన్న ఎవరైతే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారో, అదేవిధంగా అటువైపు అటవీ ప్రాంతం వైపు వెళ్ళాలంటే కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ భయంతో వణికిపోతున్నారు. ప్రస్తుతం ఏదైతే రాకాసి పులి ఇటికాల్ పహాడ్ ఏదైతే ప్లాంటేషన్ చేస్తున్నారో, అటవీ అధికారులు ప్లాంటేషన్ చేస్తున్న ప్రాంతంలో సంచరిస్తుంది. అదేవిధంగా అక్కడి నుంచి చీలపల్లి వెళ్తుంది, అదేవిధంగా చిన్నమాలిని, అదేవిధంగా పెద్దమాలిని గ్రామాల చుట్టూ తిరుగుతుందని ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఒక భయాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే మహారాష్ట్ర ప్రాంతంలో ఒకరి ప్రాణాలు తీసిన తర్వాత ఇక్కడికి అడుగుపెట్టడం, ఇక్కడ కూడా పశువుల ప్రాణాలు తీస్తుంది, అదేవిధంగా పంజా విసురుతుంది. దాంతో ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందనే ఒక క్షణం భయం ఆ ప్రాంత ప్రజల్ని వణికిస్తుంది. ముఖ్యంగా ఇటికాల్ పహాడ్ అనే గ్రామం మహారాష్ట్రకి తెలంగాణకి సరిహద్దులో ఉన్న గ్రామం. ఈ గ్రామం నుంచే రాకపోకలు సాగిస్తుంది రాకాసి పులి. ఇక్కడ నుంచి అటువైపు వెళ్తుంది, అక్కడ నుంచి మళ్ళీ ఇటువైపు వెళ్తుంది. అక్కడనే మకాం వేసినట్లుగా ఆ ప్రాంతంలో సంచరించడంతో ఆ గ్రామానికి సంబంధించిన ఇటికాల్ పహాడ్కి సంబంధించిన ప్రజలందరూ భయంతో వణికిపోతున్నారు. ఏం జరుగుతుందనే ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. పంట పొలాలకు వెళ్ళడం లేదు, అదేవిధంగా పత్తి చేనులకు వెళ్ళడం లేదు, అదేవిధంగా వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నామని అక్కడున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పశువుల కాపర్లు, అదేవిధంగా మేకల కాపర్లు కూడా అటవీ ప్రాంతానికి వెళ్తే పులి తమ ప్రాణాలు తీస్తుందని భయంతో వణికిపోతున్నారు. అయితే ఇప్పటికే అటవీ అధికారులు ఒక ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా టైగర్ను ట్రాక్ చేయడానికి 5 కిలోమీటర్ల రేడియేషన్లో ఉన్న గ్రామాలని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. పంట పొలాలకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరు పంట పొలాలకు వెళ్ళినా వెళితే ఒకవేళ ఏ విధంగా చర్యలు చేపట్టాలి, ఏ విధంగా తమను తాము రక్షించుకున్న విధంగా సూచనలు సలహాలు ఇస్తున్నారు. అదేవిధంగా అప్రమత్తంగా ఉండాలని, రాత్రి ఏదైతే బయటకు వెళ్ళవద్దని, అదేవిధంగా సాయంత్రం 4 గంటలకే ఇంటికి రావాలని ఒక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరొక వైపు టైగర్ ఆనవాళ్ళను గుర్తించి ఎప్పటికప్పుడు కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఇప్పటికే ఒకరి ప్రాణాలు కోల్పోవడం, మరొకరు ఏదైతే తీవ్రంగా గాయపడడంతో ఈ ప్రాంతంలో మళ్ళీ ప్రాణ నష్టం సంభవించకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఒక హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఏదైతే కుమ్రంభీం జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, BQ న్యూస్, కుమ్రంభీం జిల్లా.